స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలవటం అన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత తీవ్రంగా అయితే పరిగణించడం లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముందు నుంచి కూడా ఐపాక్ టీం అన్నటువంటిది ఉన్నది. ఐపాక్ టీం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధంగా ఉంది. కాబట్టి మాకు ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి వ్యక్తి ఐపాక్ టీంని విడిచిపెట్టి ఆయన ఓన్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని బీహార్లో ఆయన పోరాటం ఆయన చేస్తూ ఉన్నారు. అందుకని మాకు ఆయన ఎవరితో కలిసినా కానీ వీ డోంట్ మైండ్. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో పీకే తెలుగుదేశం వాళ్ళతో ఉన్నారు, ఇంకో పీకే యాడ్ అవుతారు తప్ప దట్ డజంట్ మ్యాటర్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఎలా అంటున్నాను, ఇది ఖచ్చితంగా మంచి పరిణామని నేను చెప్తాను. ఎందుచేతంటే నిన్ననే మనం ఒక వార్త చూస్తాం పవన్ కళ్యాణ్ గురించి. గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం అలాగే గాజువాక నుంచి పోటీ చేశారు. నిన్ననే మీ టీవీ వాళ్ళే యువర్ టీవీ ఛానల్ బ్రాడ్కాస్టెడ్ దట్ ఆయన భీమవరం అలాగే తిరుపతిలో పోటీ చేస్తారేమో అని మీరు ప్రచారం చేశారు. నేను అంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాలు మార్చుకోవచ్చు, ఆయన ఎందుకు గాజువాక మార్చుకోవాలా? ఓడిపోతాడన్న భయమా, ఓడించేస్తారన్న భయమా, అక్కడ ఆయన పరిస్థితి బాగలేదు అన్నటువంటి భయమా? అందుకనే కదా ఆయన మార్చుకుంటా ఉన్నాడు. ఎక్కడ గెలుస్తామనుకుంటున్నాడో అక్కడ ఆయన పోటీ చేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు మార్చుకుంటే ఒప్పది, అది వ్యూహంలో భాగం అవుతుంది. మా పార్టీలో మేము సమన్వయకర్తలు మార్చుకుంటే అది మాకు భయం అంటారు. ఎలా సాధ్యం సార్? అసలు మీరు ప్రధాన ప్రతిపక్షాన్ని వదిలేసి తెలుగుదేశాన్ని ఓని పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేస్తారంటే ఆయన అంటే భయం ఉందా ఏంటి వైఎస్ఆర్ పార్టీకి? అంటే ముందుగా రాజకీయాల్లో ఒక రకమైనటువంటి నిజాయితీ ఉండాలి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రశ్నించడానికి అని చెప్తూ ఆయన కేవలం చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు పార్టీ దేనికి పెట్టు, ప్రశ్నించడానికను నీతి నిజాయితీ కట్టుబడతాను పార్టీ పెట్టి. ఈరోజు ఎందుకు వైఆర్ ఆఫ్టర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం, చంద్రబాబుకు ఊడిగింపు చేయడం కోసం నువ్వు పార్టీ పెట్టాలా? అదేదో నేరుగా నువ్వు తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. లేదనుకుంటే పార్టీని అందులో విలీనం చేయి. నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీలో విలీనం అయిపోతుందని నేనైతే భావిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు పోటీ కాదనుకుంటున్నారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ పోటీ అనుకుంటున్నారు. అసలు మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎవరితో కూడా పొత్తులు లేకుండా సింగిల్ పార్టీగా మేము ఎన్నికల్లో నిలబడతా ఉన్నాం. మిగతా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం కాబట్టి, గెలవలేమన్నటువంటి వాళ్ళకి ఆందోళన కాబట్టి ఎలాగోలాగా ఏదోటి చేద్దాంలని చిన్న చిత్తగా దొరికినటువంటి అన్ని పార్టీలతో అలయన్స్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా ప్రతిపక్ష పార్టీలు? అంటే మీ ఎన్నికల వ్యూహాల్లో కేవలం ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా తెలుగుదేశాన్ని వదిలి జనసేన మాట్లాడడం ద్వారా జనసేన అంటేనే భయంగా మీకు ఉందేమో అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది సమాజం. మేము భయపడితే మేము కూడా ఎవరో ఒకరితో సపోర్ట్ కావాలని అడిగేటాడు. మాకు భయం లేదు కాబట్టి మేము ఎప్పుడు సింగిల్గానే పోటీ చేస్తాం. వాళ్ళకి అవకాశం లేదు, భయము ఆందోళన కాబట్టి అందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక సింహాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రాబోతున్నారు అన్నారు, డిసెంబర్ అన్నారు, అయిపోవచ్చింది ఒక 5 రోజుల్లో. వస్తారా సార్? ఇది పూర్తిగా ఎన్నికల స్టంటా? మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఒక 3 రోజుల క్రితం కోర్టు ఇచ్చినటువంటి రూలింగ్, ఆ కార్యాలయాలు ఏవి తరలించకూడదు అని ఇంటరిమ్గా ఒక రూలింగ్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నేను ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విద్యావంతులకు కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మేధావులకు కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువకులకు కానీ నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలు అయింది. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఈ 6-7 దశాబ్దాల్లో ఈ రాష్ట్రంలో అవలంబించినాం. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ మెజర్స్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు కూడా ఇతర జిల్లాలతో పోటీ పడలేక ఉపాధిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యావకాశాల్లో కానీ వెనుకబడిపోవడం మనందరం కూడా చూసాం. మరి దీనికి ఒక బలమైనటువంటి సమాధానం చెప్పాలి అంటే ఒక పెద్ద రాజకీయ నిర్ణయం జరిగితే తప్ప ఇది సాధ్యపడేది కాదు. దానికోసమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా డిక్లేర్ చేసి ఇక్కడి నుంచే పరిపాలన చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి
ఈ ప్రాంత ప్రజల ఆస్తులకు విలువ పెంచి ఈ ప్రాంతంలోనే విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. దానికి ప్రతిపక్షాలు ఏ మాదిరి కోర్టులకు వెళ్ళి ముందరకాలకు బంధమేసి ఆయన నిర్ణయాన్ని నిరంతరం వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. మీరందరూ ఒకసారి ఆలోచించండి, మీరందరూ ఒకసారి గ్రహించండి. ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉండి మన ప్రాంత ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే మన ప్రాంత ప్రజల మీద పగతో మన ప్రాంత యువకుల మీద కక్షతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకసారి గ్రహించమని కోరుతా ఉన్నాం. ఒకసారి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అయితే ఇక్కడికి అనుకున్న సమయానికి అయితే రావడం జరుగుతుందని మీకు అందరికైతే తెలియజేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవలేరు, ఎలా గెలవాలన్నటువంటి వ్యూహాలు అన్నటువంటి విధంగానే పనిచేస్తారు. సో ఖచ్చితంగా గెలవడం కోసం చేసేటటువంటి ప్రక్రియలోనే భాగం ఇదంతా కూడా. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.